సంఘాల ఐక్య వేదిక అనేటువంటి పేరుతో ఈ ధర్నా కార్యక్రమంలో క్రమశిక్షణతో పాటించాల్సిందిగా కోరుతున్నాం సార్. దయవుంచి సార్ అవైనటువంటి వారందరూ కూడా ఇలా సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరూ కూర్చొని ఫోటో దిగాలి. మన సంఖ్యాబలం తెలియాలంటే విజయోత్సవం రావాలంటే మన కూర్చోవాలి. సార్ డిఓ ఆఫీస్ లోపల ఉన్న వాళ్ళు మన టీచర్లు అందరూ రావాల్సి కోరుతున్నాము. రవిశంకర్, రవి అందరూ లోపలికి రవి సార్ అందరూ రాని సార్. మీడియా అయిపోయింది, మొత్తం గ్రూప్ కూడా తీశారు. అందరూ రాని సార్, అందరూ కూర్చోద్దాం. జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. పాఠశాలకు సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడటువంటి ఉపాధ్యాయుల పట్ల అమానుషంగా అసభ్యంగా పదజాలంతో ఉపయోగిస్తూ మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉన్నారు. ఆమె యొక్క మానసిక స్థితి సరిగా లేకపోవడం అని మాకందరికీ డౌట్ వస్తుంది. అక్కడ ఉపాధ్యాయులను గౌరవించాల్సిన కడప జిల్లా డిఓ గారు వాళ్ళ అగౌరవపరచడం ఏ విధంగా సమంజసమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఈమె ఎన్నోసార్లు ఎక్కడైనా విజిట్ వెళ్ళినప్పుడు గుడ్లు ఒక అట్ట ఎక్కువ ఉంటే ఎందుకు ఉన్నాయంటుంది. దూరంగా నిలబెట్టే దగ్గరికి రా అంటే నాకేమైనా వ్యాధి ఉంది అంటుంది. దగ్గరికి వచ్చే దూరంగా పో అంటుంది. కూర్చో మేడం అంటే నాకేమైనా నిలబడకూడదని అంటుంది. నల్లవాణి క్రమనని ఉపాధ్యాయుని కళ్ళను పెట్టి అవమానం చేస్తుంది. ఒక ఉపాధ్యాయురాలు ప్రధాన ఉపాధ్యాయులు విజిట్ వెళ్ళినప్పుడు ఆమెకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేయాల్సిన డిఓ మేడం గారు అని ఎంగిలి మూసి రావడం ఏ విధంగా మంచి పని ఆమె చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విజిట్ వెళ్ళినప్పుడు ఒక పీడీ గారిని బాట్తో అని తిట్టింది. అన్పర్మనెంట్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ ఉన్నటువంటి ఈ డిఓ గారు మా కొద్దని కడప జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి ఒక ఐక్యవేదిక ఏర్పడి నినాదం చేసి ధర్నా చేస్తున్నాము. ప్రభుత్వం తక్షణమే ప్రతిస్పందించి ఈ డిఓను ట్రాన్స్ఫర్ చేయాలి. ఆమె ట్రాన్స్ఫర్ చేసినాక ఈ ఉద్యమం ఆగదని ప్రార్థిస్తున్నాము. డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ చేయమని. రామాంజనేయులు ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు కడప జిల్లా డిఓ కార్యాలయం ముందు నేడు జిల్లాలోని 27 సంఘాలు ఏకమయ్యి ఐక్యవేదికగా ఏర్పడి ఈరోజు డిఓ కార్యాలయం ముందు చేసేటువంటి ధర్నాకు కారణం ఏంటంటే ముఖ్య కారణము వైఎస్ఆర్ కడప జిల్లా డిఓ గారంటే శ్రీమతి యు మీనాక్షి గారు. ఈ మేడం గారి నిరంకుశ వైఖరి, ఆమె ఉపాధ్యాయుల పట్ల, ప్రధాన ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలోని 27 సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈ ధర్నాలో విపరీతంగా మహిళలు, ఉపాధ్యాయులందరూ పాల్గొని ఆ మేడంను ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని విరమించమని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా నా పేరు ప్రవీణ్ కిరణ్ పీడి. వ్యాయామ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ప్రధాన పాఠశాలను విజిట్ చేసినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులను మీరు లోయర్ టీషర్ట్ ఎందుకు వేసుకొని వస్తున్నారని చెప్పనేసని, షూ మీరు వేసుకొని వస్తారా పిల్లలకి అని చెప్పనేసని విపరీతంగా ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడలు ఆడించాలంటే టీషర్టు లోయర్తో వేసుకునేటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడే క్రీడలను ఆడించగలడు. అలాగే క్యాలస్థెనిక్స్ మాస్టర్లు కూడా చేయించగలడు. అలాంటి వ్యాయామ ఉపాధ్యాయుని స్కూల్లో డిసిప్లైన్ నిర్వహించే వ్యాయామ ఉపాధ్యాయుని పట్టుకొనేసి నానాగా దుర్భాషలాడుతూ బాడుకోవని మాట్లాడుతూ మమ్మల్ని ఎంతో వేదనలకు గురి చేస్తుంది. అలాగే వ్యాయామ ఉపాధ్యాయ పట్ల సరైన అవగాహన లేక జిల్లా టీములు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి నిరుపేద విద్యార్థులు మన జిల్లా పరిషత్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఇతర జిల్లాలకు ఈ జిల్లా జట్టు తరఫున సెలెక్ట్ అయ్యి వెళ్ళినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయులను డెప్యుటేషన్ ఇవ్వమని అడిగినప్పుడు ఈ వ్యాయామ ఉపాధ్యాయులు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్ళి ట్రైన్లో కానీ బస్సులో కానీ వాళ్ళని అక్కడ ఆడించుకొని తిరిగి జాగ్రత్తగా తల్లిదండ్రుల వద్దకు చేర్చుకున్నటువంటి ఈ వ్యాయామోపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉన్నారో ఆమెకు తెలియదా? తెలియకపోతే తెలుసుకోవాలి. ఇలాంటి దుర్భాషలు ఆడుతూ బాధ్యతగా ప్రవర్తిస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఒక అధికారి విజిట్ చేసినప్పుడు ఒక పాఠశాలలో కానీ ఒక ఉపాధ్యాయుని పట్ల కానీ వ్యవహరించాల తీరు ఎలా ఉండాలంటే, తప్పు జరిగినప్పుడు ఈ తప్పును సరిదిద్దుకోండి, ఉపాధ్యాయులను మీ తప్పును సరిదిద్దుకోండి, ఈ పాఠశాలలో ఈ లోటుబాట్లు ఉన్నాయి, ఈ సరి చేసుకోండి అని సలహాలు ఇవ్వాల్సిన ఈ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్భాషలాడటము, తూవని ఊయడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాము. అలాగే ఈ ఉద్యమాన్ని ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా ఈ మేడం గారు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కొనసాగిస్తామని ఈ ఐక్యవేదిక తరఫు నుంచి మేము కోరుకుంటాము. థ్యాంక్ యూ.